నాకు ఈ కర్రీ తింటుంటే మన ఇంట్లో ఎలా చేసుకుంటారో సేమ్ అలా అనిపిస్తుంది. నీకు అనిపించింది అలాగా? ఇంట్లో చేసినట్టు అనిపిస్తే రెస్టారెంట్కి రావాలి. నాకు రెస్టారెంట్లో చేసినట్టు అనిపిస్తుంది. అంటే మన ఇంట్లో చేసుకునేలాగా అనిపించింది అబ్బాయి నాకు. ఓకే, నువ్వు చెప్పేది క్వాలిటీ గురించా? క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా మనకి టూ మచ్ స్పైసెస్ లేకుండా ఇంట్లో అలా చేస్తారా? చేస్తారు. అయితే నేను చేస్తాను అలాగే మనకి బిర్యానీ తింటున్నామంటే కొంచెం ఎక్కడికి వెళ్ళినా టూ మచ్ స్పైసెస్ అని ఉంటాయి కదా, అలా చాలా ఘాటుగా లేకుండా బాగుంది, పర్ఫెక్ట్ గా. మరి స్పైసీ మసాలా ఎక్కువ లేదు, సాఫ్ట్ గా లేదు, ఎక్కువ లేదు, సరిపోయింది పర్ఫెక్ట్ గా. అంటే బిర్యానీ చెప్తారు కదా పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రతి ఒక్కటని, అట్లాగే ఉంది. Into the mouth. Nice. చికెన్ పీస్ చాలా బాగుంది, లెగ్ పీస్ నిజంగానే దిల్ ఖుష్ అవుతుంది. దిల్ గార్డెన్ గార్డెన్ ఓ రహా హై. చాలా టేస్టీగా ఉంది. ఇందాక వీళ్ళ దగ్గర మటన్ కూడా బాగుంటుంది అన్నారు, అందుకని మటన్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇది మటనా? మటన్ దమ్మా? మటన్ ఫ్రై బిర్యానీ, మటన్ ఫ్రై పీస్. మటన్ కూడా జ్యూసీగా కొట్టేస్తుంది. బాగుంది మటన్. మా అమ్మ చేసినట్టుంది. అవునా? మటన్ దీనిలోకి ఏం కర్రీ ఉండదా? ఇందాక దానికి కాబట్టి కర్రీ ఇచ్చారు, దాంట్లో గ్రేవీ కలుపుకోవాలి. మటన్ ఎంత జ్యూసీగా టెండరీగా ఉందో చూడు, మొత్తం మెత్తగా పీస్ ఉడికి ఆ టేస్ట్ అనేది గ్రేవీ మొత్తం. యాక్చువల్గా నాకు కడుపు నిండిపోయింది, కానీ ఆ టేస్ట్ ఇంకా తినాలనిపిస్తుంది కదా. మొత్తం మటన్ అంతా చూసావా ఇలాగా ఈ పీస్ మొత్తం జ్యూసీగా ఎంతలో ఉందో, బాగా కుక్ అయింది. ఓవర్ స్పైస్ అనేది మాత్రం లేదు, ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ షెఫ్ ఎవరు తీసుకెళ్ళి మా రూమ్ లో పెట్టుకుంటాను నేను. షెఫ్ ని తీసుకెళ్ళిపోతావా? చాలా మెత్తగా ఉడికింది, సూపర్ ఉంది. రైతాతో టేస్ట్ చేయాలి, నేను ఇంకా టేస్ట్ చేస్తాను. నాకు ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ ఒకటి బాగుంటాయని చెప్పారు, స్టార్టర్స్ తో పాటు బిర్యానీ కూడా చాలా బాగున్నాయి కదా. బిర్యానీలే సూపర్ ఉంది నేను అడిగితే. ఇందాక దాకా సిల్వర్ చికెన్ అన్నా, అంటే అది అయిపోయింది కదా, తినేసిన వాటిని గురించి మాట్లాడుకోకూడదు ఇంకా. ఇది తినేస్తా దీని గురించి మాట్లాడవు అయితే. తింటున్నా కాబట్టి మాట్లాడుతున్నా. వెళ్ళేటప్పుడు కిచెన్లోకి వెళ్ళి షెఫ్ని పలకరించేసి నెంబర్ తీసుకొని అవును వెళ్దాం.